రేవంత్ రెడ్డి రాగానే మా పొట్ట మీద కొట్టిండు. ఎందుకన్నా? ఫ్రీ బస్ పెట్టిండు కదా. ఫ్రీ బస్ పెట్టిన కాంచి ఓలా, ఊబర్, రాపిడి, టూ వీలర్ కూడా ఇచ్చిండు. ఈ అన్నిటికీ చేత ఇప్పుడు మాకు సిటీలో ఉన్న బండ్లకు ఏం దందా లేదు. డిస్టిక్ బండ్లు ఎక్కువైపోయినాయి. మా సిటీ బండ్ల కంటే ఎక్కువ డిస్టిక్ బండ్లే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం బాగాలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని వస్తే మేము ఎంతో మంచిగా బాగుపడతాం అనుకున్నా కానీ ఫస్టే మా పొట్ట మీద కొట్టిండు. ఫ్రీ బస్ వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది ఏంటి? ఇప్పుడు లేడీస్ మొత్తం బస్సులనే పోతురు కదా, ఆటో అని చేయి చూపెట్టిన వాళ్ళు లేరు. మేము ఎంత నమ్మి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినామో అంత దరిద్రంగా మా పొట్ట మీద వచ్చాడు. ఇంతకు ముందు ఎంత నడుస్తుంది, ఇప్పుడు ఎంత నడుస్తుంది అన్న? ఆడతా పాడతా ఇంత ముందు ఫ్రీ బస్ లేక ముందుకు ఆడతా పాడతా 800 నుంచి 1000 రూపాయల దాకా చేసేది. ఇవాళ బండ్ల కిరాయిలు కూడా వెళ్తలేవు, బండి మెయింటెనెన్స్ వెళ్తలేదు, బండి గ్యాస్ పైసలు వెళ్తలేవు. ధర్నా ఏదో అంటున్నారు, మరి ఏంటి దేనికోసం? రేపు ఈ దానికోసమే తీస్తేనేమో సిటీ డిస్టిక్ బండ్లు అన్నది ఇవ్వాలి, లేకపోతే ఓలా, ఊబర్, రాపిడ్ అన్నది ఇవ్వాలి. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏంది అది ఇంకా డిసైడ్ కాలే. ఇవ్వాలి నైట్ వరకు డిసైడ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అది డ్రైవర్లు అనుకున్న వరకే ఉన్నది, ఇంకా డిసైడ్ అనేది తెలియలే. రేపు బందా, రేపు ధర్నా ఉందా లేదా అనేది కన్ఫామ్ గా తెలియలే. ఇంకా ఇప్పుడు డ్రైవర్లు అనుకుంటుంటేనే తెలుసు. థ్యాంక్ యూ.